జగన్మోహన్ రెడ్డి మొన్న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. దాని మీద మీరేమంటారు? లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడినా తప్పుడు కేసులు అని ఎవరి నోట్ల నుంచి వచ్చినా ఊరుకునేది లేదు, ఉపేక్షించేది అంతకన్నా లేదు. మీకులాగా తప్పుడు కేసులు పెట్టి తప్పుడు కేసులు బలాయించి చిన్న చిన్నగా కార్యకర్తలతో సహా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కానివ్వండి, జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలను కానివ్వండి, బీజేపీ నాయకుల్ని కార్యకర్తలను కానివ్వండి, పిచ్చిగా కేసులు పెట్టేసి ఒక మహిళను కూడా చూడకుండా ఆమె 18 కేసులు పెట్టారు. ఏదో పెద్ద పుంగనూరు పుడంగి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇక్కడెక్కడ నా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అసలు పోలీసులు లేరు, మరి ఇక్కడ అసలు పోలీస్ స్టేషన్ లేరు, మరి ఇక్కడ అసలు పోలీసు వ్యవస్థ అనేది లేదు, మరి కాబట్టి పెద్ద పుడింగి లాగా అక్కడి నుంచి పోలీసులు పంపించాడు ఒక ఆడబిడ్డని ఈడ్చుకురండి అని. అది కూడా దమ్ము ధైర్యం లేకుండా చాతగాని దద్దమ్మలాగా అర్ధరాత్రి 2 నా ఇంటికి పోలీసులు వచ్చారు జగన్మోహన్ రెడ్డి మీ హయాంలో. అది కూడా పుంగనూరు నుంచి ఏం జరిగింది? నన్ను చేయగలిగారా? నన్ను తీసుకెళ్ళగలిగారా? నిన్ను ప్రశ్నిస్తే కేసులు పెడతారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్ర గురించి ప్రెస్ మీట్ పెడితే కొంచెం అభ్యర్థులు తీసుకెళ్తారా? నా ఒంటి మీద చెయ్యి పడాల్సింది, అప్పుడు చెప్పేదాన్ని ఒక్కొక్కరు పడాక ఏంటో తాట తీసి వదిలేసేదాన్ని అనుకున్నా ఉన్నారేమో. ఒక డీసీ బిడ్డనయ్యా, ఒక యాదవ్ కుటుంబంలో పుట్టిన దాన్ని, నీతి నిజాయితీగా బతికేదాన్ని తప్పుగా చూపించేదాన్ని మీరు అర్ధరాత్రి పోలీసులు వస్తారా? ఈ రోజు లా అండ్ ఆర్డర్ చాలా సక్రమంగా పనిచేస్తా ఉంది. నా పని చేయట్లేదని నువ్వు అంటున్నావు చూసావా? నిజంగానే పని చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసిన అరాచకాలకి, నువ్వు చేసిన దోపిడీలకి, నువ్వు చేసిన దౌర్జన్యాలకి నీ ఈడ్చుకెళ్ళి బొక్కలో పెట్టాలి. బట్టలు లేకుండా నీవు వీడియో కాల్ మాట్లాడే నీ పార్లమెంట్ సభ్యులు ఎంతో మంది ఆడబిడ్డ సీనాలు చేసుకున్నారే చెత్త అందరూ కూడా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో చెప్పకూడదు తినిపించాలి. గంట అరగంట మల్లెపూలు ఆ పూలు ఈ పూలు ఎవడు పట్టాడు మాట్లాడారే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టి చెప్పకూడదు తినిపించాలి. తప్పు చేస్తున్నారు ఈ రోజు కుటుంబ ప్రభుత్వ నాయకులు. ఎలా పడితే ఆంబోతులాగా గంగిరెద్దులాగా ఒక పండు బురదలో దొరికినట్టు దొరికి మాట్లాడిద్దే రోజా నోరు అద్దోడుకు లేకుండా ఒక ఆడదన సంగతి మర్చిపోయి చెలరేగిపోయి మాట్లాడి చూసావా? ఆమెను తీసుకెళ్లి జైల్లో పెట్టి చెప్పకూడదు తినిపించాల్సింది. చిలకలు ఉరికాడ చిలకలు ఉండే ఆమెను తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టాల్సింది. నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఈ హయాంలో 5 సంవత్సరాలు ఎవరన్నా మనిషిలాగా మాట్లాడా? ఎవరన్నా కడుపు కన్నం తినే వాళ్ళగా మాట్లాడారా? ఎవరన్నా ఒక మనిషి పుట్టినలాగా మాట్లాడారా? జగన్మోహన్ రెడ్డి మీతో సహా మిమ్మల్ని ఏం చేయాలి? నిండు అసెంబ్లీలో ఏ అన్యం పుణ్యం తెలియదు రాజకీయాలకు సంబంధం లేని భువనేశ్వరి గారి గురించి మాట్లాడారే, మరి మిమ్మల్ని ఏం చేయాలి? వెకిల్లో ఉన్నావే నువ్వు, మీ అందరిని ఏం చేయాలి? బొక్కలో కాదు అసలు నామరూపం లేకుండా చేయాలి జగన్మోహన్ రెడ్డి. ఆడపిల్లల ఉసురు పోసుకొని ఆడపిల్లల గురించి పిచ్చి మాటలు మాట్లాడి తప్పుడు కోతలు కూసి తప్పుడు కేసులు బనాయించి జైళ్లలో పెట్టి కోర్టులు చుడి తిప్పించి నాలాంటి సాధారణ మహిళలు 18 కేసులు పెట్టిస్తే ఈ రోజు తగ్గి బతకాలా? అయినా ఈ రోజు కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేస్తుంది కాబట్టి మీరు ఇంకా ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. మీకులాగా నీచ నికృష్టమైన రాజకీయాలు చేస్తే, మీకులాగా పని పాట చేతగా చదువు సందే లేని హోం మంత్రి ఉండుంటే అలాగా జరిగేది. మీకులాగా రివెంజ్ తీర్చుకునే పార్టీ అయితే అలా మీరు అన్నట్టుగానే లా అండ్ ఆర్డర్ సరిగ్గా పనిచేయకుండా ఉండేది. ఈ రోజు లా అండ్ ఆర్డర్ చక్కగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ లీగల్ టీం ఉన్నారు. ప్రతి సందుకు ఒక కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ కూడా చిన్న గంజాయి అనేది లేకుండా రూపమాపకం చేశారు. గంజాయి అనే మాట ఎవరినట్టు చూస్తే ఉచ్చ పోసుకునే పరిస్థితి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఒక ఆడబిడ్డ వైపు చూడాలంటే అమ్మ బాబోయ్ ఆడది కాదురా ఆది పరాశక్తిరా బాబాయ్ అని దండం పెట్టి వెళ్తా ఉన్నారు మగాళ్ళు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. అదే మీ హయాంలో నువ్వు ప్రవేశపెట్టిన సచివాలయంలో వాలంటీర్లు కూడా ఆడబిడ్డలను వాడుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. మీ చిన్న చిత్ర కార్యకర్తలతో సహా ఆడబిడ్డలను వాడుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. నువ్వు అసలు మాట్లాడే రోజు లా అండ్ ఆర్డర్ గురించి, లా అండ్ ఆర్డర్ అనే మాట నీ నోట్ల నుంచి రాకూడదు చెప్తున్నా. మీ పార్టీలో ఏ ఒక్కడు కూడా లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ లేదు జగన్మోహన్ రెడ్డి. హెచ్చరిస్తా ఉన్నాను. ఆడబిడ్డలు ఉసురు పోసుకున్నారు, ఆడబిడ్డలు సీరాలు తెచ్చుకున్నారు. ఎవ్వరికి కూడా అర్హతగా నా స్థాయి కానీ లేదు జగన్మోహన్ రెడ్డి. మరలా చెప్తున్నా నీతో సహా నువ్వు కూడా ఎన్నో తప్పుడు కేసులు పెట్టావు. పైచాచికి ఆనందాన్ని పొందావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడితే ఊరుకునేది అసలు ఊరుకొని చెప్తున్నా. హెచ్చరిస్తా ఉన్నా, నిన్ను దబాయిస్తా ఉన్నాను, గుర్తుపెట్టుకో. లా అండ్ ఆర్డర్ నీ అమ్మ జాగిరేం కాదు, నా అమ్మ జాగిరేం కాదు, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. లా అండ్ ఆర్డర్ ఈ రోజు బిఆర్ అంబేద్కర్ గారు అసలు రాజ్యాంగంలో ఆంధ్ర రాష్ట్రంలో క్రమబద్ధంగా క్రమశిక్షణగా లా అండ్ ఆర్డర్ నడుస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి గవర్నమెంట్ మాట్లాడే స్వేచ్ఛ లేదంటున్నారు, పోలీసు వ్యవస్థ దుర్వినియోగం అయిందన్నారు. ఏమంటారు? మాట్లాడాలంటే కేసులు పెట్టి వారి జీతాలను నాశనం చేస్తుంది గవర్నమెంట్ అరెస్ట్ చేసి అది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. దాని మీద మీరు ఏమన్నా? ఎవరిని అరెస్ట్ చేశారంటండి? ఎవరిని అరెస్ట్ చేశారు అడగండి. వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారంట. ఏమన్నా? ఏమీ చేయకుండానే తప్పుడు కేసులు పెడతా ఉన్నారా? ఏ పాపం తెలియకుండానే పైచాచిక ఆనందాన్ని పొందుతున్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం. ఎవడు మాట్లాడితే అర్థం తీసేస్తారు. ఏంటి ఆడబిడ్డలకు ఒక విలువ వాల్యూ లేదా? ఆడబిడ్డల గురించి తప్పుడుగా మాట్లాడితే కేసు కట్టకూడదా? పిచ్చి
పిచ్చి మాటలు మాట్లాడితే కేసు కట్టకూడదా? ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి 18 సంవత్సరాలు, ప్రతిపక్ష నేత 18 సంవత్సరాలు, అధికారంలో ఉండే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడిని 76 సంవత్సరాలు పెద్ద ఆయన్ని పట్టుకొని పిచ్చి పిచ్చి మాటలు వాడు వీడిని పిచ్చి కూతలు కూస్తా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టకూడదా? ఎవడు పడితే వాడు అమ్మ నా బూతులు మాట్లాడుతుంటే కేసులు పెట్టకూడదా? ఈ రోజు మీ దూషణ మార్చుకోలేకపోతా ఉన్నారు. మీరు మాట్లాడే మాటలు కూడా మీరు వాటిని సక్రమంగా ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకోలేకపోతా ఉన్నారు. మీరు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతా పిచ్చి చేష్టలు చేస్తా ఉంటే చూస్తా ఊరుకోవాలా? 5 సంవత్సరాలు చూస్తా ఓర్పుతో సహనంతో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ రోజు ఎవరు తప్పు చేస్తే ఆ పాట తీసే పద్ధతిలోనే ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది.